నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్ర రాష్ట్రంలోను మరియు తెలంగాణలోను బీజేపీకి కొత్త బాసులు అయితే వచ్చేశారు. కానీ ఇప్పుడు జాతీయ అధ్యక్ష పదవిని ఎవరిని వరించబోతుంది అనేటువంటి విషయం మీద తీవ్ర ఉత్కంఠత నెలకొని ఉంది. ఇందులో మహిళా బాస్ వైపే బీజేపీ అగ్రనాయకత్వము మరియు ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఆలోచన చేస్తున్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. రాబోయే లోక్సభ ఎన్నికల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు అమలు చేయాలని భావిస్తున్న నేపథ్యంలో ఆర్ఎస్ఎస్ పెద్దలు కావచ్చు, అదేవిధంగా బీజేపీ పెద్దలు కావచ్చు, మహిళను జాతీయ అధ్యక్ష పదవిలో కనుక ఉంచితే ఖచ్చితంగా కొంచెం లాభం ఉంటుందనేటువంటి ఉద్దేశంతో కూడా భావిస్తున్నారు. బీజేపీకి మహిళా బాస్ రేసులో నిర్మల, పురంధేశ్వరి, వనతి శ్రీనివాసన్ ఈ ముగ్గురు కూడా దక్షిణ భారతదేశానికి సంబంధించిన వాళ్ళే. నిర్మలా సీతారామన్ గారు కావచ్చు, పురంధేశ్వరి గారు కావచ్చు, వనతి శ్రీనివాసన్ గారు కావచ్చు. సో ఈ ముగ్గురు రేసులో ఉన్నట్టు తెలుస్తా ఉంది. ఈ ముగ్గురులో నిర్మలా సీతారామన్ గారికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నట్లు తెలుస్తోంది. ఆల్రెడీ ఆమె బిఎల్ సంతోష్ గారిని, అదేవిధంగా నడ్డా గారిని కూడా కలిసినట్లు వార్తలు వస్తున్నాయి. ఇంకొక వార్త ఏంటంటే వనతి శ్రీనివాసన్ గారికి గనుక ఈ అధ్యక్ష పదవి ఇస్తే వచ్చే సంవత్సరము తమిళనాడులో ఎన్నికలు ఉన్నటువంటి నేపథ్యంలో సో ఇది బీజేపీకి కలిసి వస్తుందనే కూడా భావిస్తున్నారు. ఇంతకీ వనతి శ్రీనివాసన్ ఎవరంటే, వనతి శ్రీనివాసన్ తమిళనాడు బీజేపీ రాష్ట్ర శాఖ కార్యదర్శిగా పనిచేశారు. ఇంతకు ముందు ప్రధాన కార్యదర్శిగా కూడా పనిచేశారు, ఉపాధ్యక్షురాలుగా పనిచేశారు. 2020లో బీజేపీ మహిళా మోర్చా జాతీయ అధ్యక్షురాలుగా కూడా ఎంపికయ్యారు. 2022లో పార్టీ సెంట్రల్ సెలక్షన్ కమిటీలో సభ్యురాలుగా నియమితులయ్యారు. ఈ పదవికి ఎంపికైన తొలి మహిళ ఆమె. సో మొదటిసారిగా బీజేపీ పార్టీ ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా ఒక మహిళను బాస్గా అయితే ఎన్నుకునేటువంటి అవకాశాలు పుష్కలంగా కనబడుతుంది. అందులోనూ రేసులో ఉన్నటువంటి ముగ్గురు దక్షిణ భారతదేశానికి చెందిన వాళ్ళు కావడం గమనార్హము. ఏ విధంగా అయితే వాళ్ళు దక్షిణ భారతదేశంలో పాగా వేయాలని చూస్తున్నారు. ఇప్పుడు కర్ణాటక తీసుకుంటే కర్ణాటకలోనూ అధికారంలో లేరు, తెలంగాణలో అధికారంలో లేరు, కేరళలో అధికారంలో లేరు, తమిళనాడులో అధికారంలో లేదు. కేవలం ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ఎన్డీఏ కూటమి అధికారంలో ఉంది. అందులో కూడా వాళ్ళు మైనారిటీ పార్ట్నర్స్ కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇంకొకసారి కనుక బీజేపీ కేంద్రంలో అధికారంలోకి రావాలంటే దక్షిణ భారతదేశంలో ఖచ్చితంగా రాణించాలనేటువంటి ఉద్దేశంతో సో అధ్యక్ష పదవికి దక్షిణ భారతదేశానికి సంబంధించినటువంటి వాళ్ళను నియమించాలని కూడా ఒక ఆలోచన చేసినట్లు తెలుస్తోంది. అందులో కూడా లోక్సభ ఎన్నికల్లో 33% మహిళలకు రిజర్వేషన్ తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారు. కాబట్టి సో మహిళను బీజేపీ జాతీయ అధ్యక్షురాలుగా ఎన్నుకుంటే అది కూడా కలిసి వచ్చే అంశంగా ఉంటుందని కూడా భావిస్తున్నారు. సో నిర్మలా సీతారామన్ గారి పేరు, వనతి శ్రీనివాసన్ గారి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. సో పురంధేశ్వరి గారు కూడా ఆంధ్రప్రదేశ్ కు బీజేపీ అధ్యక్షురాలుగా అయితే పనిచేశారు. తరువాత మాధవ్ గారు అయితే నియమితులయ్యారు. కేవలం పురంధేశ్వరి గారికి ఉన్నటువంటి డిమెరిట్ ఏంటంటే ఆమె కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి ఇతర పార్టీ నుంచి వచ్చిన వాళ్ళను ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ వర్గాలు మద్దతించవు కాబట్టి పురంధేశ్వరి గారికి అదొక మైనస్ పాయింట్ ఉంది. మిగిలిన ఈ ఇద్దరికైతే కనుక నిర్మలా సీతారామన్ మరియు వనతి శ్రీనివాసన్ల మధ్య పోటాపోటీ నెలకొని ఉంది. మరి చెప్పలేం వీళ్ళు ముగ్గురైతే రేసులో ఉన్నారనేటువంటి వార్తలు వస్తుంది. చూద్దాం మరి ఎవరు కొత్త బీజేపీ లేడీ బాస్ అవుతారో. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.